జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. చెంచలగూడ జైలుకు జానీ మాస్టర్ని తరలించారు. బెయిల్ కోసము రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు జానీ మాస్టర్. పోక్సో చట్టం కావడంతో ఇది నాన్ బెయిలబుల్ కేసు కావడంతో దీనికి బెయిల్ దొరికే అవకాశం లేదు. అయితే అక్టోబర్ 3 వరకు రిమాండ్లోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు నార్సింగి పోలీసులు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు రిమాండ్ విధించారు. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. చెంచలగూడ జైలుకు జానీ మాస్టర్ను తరలించారు. బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు జానీ మాస్టర్. పోక్సో చట్టం కావడంతో నాన్ బెయిలబుల్ కేసులో జానీ ఉన్నారు. అక్టోబర్ 3 వరకు రిమాండ్లోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు నార్సింగి పోలీసులు. ఏదన్నా కోర్టులో ఫైట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది కదా. అదే అంటున్నా నేను, కోర్టులో నిజాలు తెలుసు. ఇప్పుడు ఒకవేళ తప్పు చేయకపోతే రిమాండ్ విధించదు కదా. రిమాండ్ అనేది ఎవరికైనా కామన్ అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా ఎవరైనా వేస్తారు. అది మీ కేసు, అది సరే, రైట్ రైట్, ఓకే ఓకే. ఏ వద్దంట, వదిలేయండి, వద్దంట. సో తప్పు చేయకపోతే కోర్టు రిమాండ్ విధించదు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఎఫ్ఐఆర్ నమోదయ్యిన తర్వాత రిమాండ్ అనేది ఎవరికైనా ఇస్తారు అంటూ జానీ మాస్టర్ భార్య మీడియాతో మాట్లాడుతూ అన్న మాటల్ని విన్నాము. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలవి. కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల పాటు. ఇవాళ తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు జానీ మాస్టర్ని. జానీ మాస్టర్ ముఖానికి మాస్క్ అలాగే ఒక క్యాప్ ధరించి మీడియాకు తన మొహం చూపించకుండా ఉన్న దృశ్యాలని చూస్తున్నాము. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఒక రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు ఫార్మల్ ఎంక్వైరీ చేశారు. కీలక అంశాలపై పోలీసులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకుని. ఆ తర్వాత హైదరాబాద్లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చి ఉప్పరపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచినప్పటి దృశ్యాలను చూస్తున్నాము. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ ఉన్నారు. సో బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ పోక్సో కేసు ఉంది కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి రిమాండ్ పూర్తయ్యే వరకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. కానీ ఈలోపే పోలీసులు కస్టడీ కోసము పిటిషన్ వేశారు. సో ఆ కస్టడీ పిటిషన్ కోర్టు పరిగణనలోకి తీసుకుని ఆయనను ఎంక్వైరీ నిమిత్తము పోలీసులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు.